ఇంట్లో అందరూ బాగున్నారా? అమ్మా బాగున్నారా? బాగున్నవారు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలామంది పలచగా ఉన్నారు. చాలామంది రావాలి. ఇంకా ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయేమో గేల. సరే, దేవుని వాక్యం నేను కొనగా క్లుప్తంగానే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మరి ఈ ఆరాధన కార్యక్రమం మనము ముగించుకుందాం. అందరం చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదివిన కీర్తనలో ఒక్క వచనం మాత్రం వివరిస్తాను నేను. తరువాత వాక్యంలోకి వెళ్దాం. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు. ఈ మాట అందరు చెప్దాం ఒకసారి. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఈ మాట 2 సార్లు రాశాడు. ఎన్నిసార్లు రాశాడు? 2 సార్లు రాశాడు. ఏంటి ఈ మాట? కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుడు కంటే, అంటే ఎప్పుడు తెల్లవారుతుందా, ఈ చీకటి ఎప్పుడు పోతుందా? కావలివాడంటే ఎవరంటే ఇక్కడ ఇంగ్లీష్లో వాచ్మెన్ అంటారు. ఆయనకి నిద్ర ఉండదు. నిద్ర లేకుండా అక్కడ కాపలా కాయాలి. ఆయన కాపలా కాసి చాలా ఉంటాయి అక్కడ. కాపలా ఏమైనా తేడాగా ఆయన కాస్తే ఏ సాలితో అయినా పోతే వీలైతే కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖరీదైన సామాగ్రి ఉంటుంది అక్కడ. ఈయన కాపలాలో ఏమాత్రం తేడా వచ్చినా ఓ 10 నిమిషాలు జూగోడు అనుకోండి, ఆ 10 నిమిషాల్లోనే కొన్ని సాలితులు ఖాళీ అక్కడ. ఎవరికంగా రాలదే. జాగ్రత్తగా కాపలా కాయాలని ఆయన అనుకుంటాడో, ఎప్పుడు కురికాతాడో అది పట్టుకుపోతామని చెప్పి ఈడు అనుకుంటాడు. దుష్టుడు చేసే పని ఏదో విధంగా ఖాళీ చేసేయాలి, శాల్తీ లేపాలి. కావలివాడంటే ఎవరో తెలుసు, నువ్వు నేనే. నీ ఇంటికి నీవు కాపలాదారివి, నీ పిల్లలకు నీవు కాపలాదారివి. ప్రతి భర్త తన భార్యకి పిల్లలకి కాపలాదారి. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా యజమాని అడుగుతాడు దేవుడు రేపు అక్కడ కూడా. కుటుంబం అంటే ఏదో కాలక్షేపం చేసేసి తిరిగేయటం కాదు. యజమాని భార్య విషయంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది యజమాని మీద మాత్రమే దేవుడు విధించాడు. రెండవది, పిల్లల విషయంలో కూడా యజమానురాలు అంటే తల్లి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా జాగ్రత్తగా కాపలా కాసుకోవాలి. చాలామంది అంటారు, నా కొడుకు తిరిగిలేదు బంగారం, ఆడు 1000 ఊళ్ళు తిరిగేసినా జాగ్రత్తగా వచ్చేస్తాడు. ఆడికి తెలుసు. ఏం తెలుసు ఆడికి? పచ్చగడ్డి తెలిసిన ఆడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు.
ఇలాంటి కబుర్లు చెప్పి వీళ్ళ పైన ఎక్కించి కింద పడేస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులే. నీ కుమార్తెకి జ్ఞానం ఉంటే ఉండొచ్చు, నీ కుమారుడికి తెలివి ఉంటే ఉండొచ్చు, గర్వించుకో, గర్వంగా మాట్లాడుకో. నీ గర్వం నిన్ను నాశనం చేస్తుంది, తిరిగి లేదు అందులో. దేవునికి స్తోత్రం. చదువుకోవటం మంచిదే, చదువు ఉండటం మంచిదే, ఉద్యోగాలు చేయటం కూడా మంచిదే. దేవుని యొక్క కృప కోసం ప్రతి తల్లి తండ్రి కనిపెట్టాలి. ప్రభువా, నా బిడ్డ యుక్త వయసుకు వచ్చాడు, యుక్త వయసుకు వచ్చింది, నాయన నా బిడ్డని మీరే కాపాడండి. నీకు అవమానం తేకూడదు, సంఘానికి కూడా అవమానం తేకూడదు, తల్లిదండ్రులుగా ఉన్న నాకు కూడా అవమానం తేకుండా నా బిడ్డల్ని పెంచు. చెప్పేది సరిపోదు, నువ్వు ప్రార్థన చేయాలి ప్రతిరోజు వాళ్ళ గురించి. దేవునికి స్తోత్రం. నీ పిల్లల కోసం మీరు అలా ప్రార్థన చేస్తున్నారా? చేసిన వాళ్ళు ధన్యులు. గాలికి వదిలేసిన పిల్లల్లాగా ఉంచకు. రేపు నీ మీద నేరం చూపిస్తారు వాళ్ళు. ఎవరి మీద? తల్లిదండ్రుల మీద నేరం చూపిస్తారు రేపు పొద్దుట. నీ తమ్ముడు ఏడి అని అడిగాడు ఎవరిని? కయీన్ని. ఏడి నీ తమ్ముడు? కాపలా కాయవలసినోడు ఏం చేశాడు? చంపాడు. ఎవరిని? తమ్ముడిని. ఎందుకంటే వీడు పెద్దోడు కాబట్టి తమ్ముడిని కాపలా కాసే బాధ్యత పెద్దోళ్ళది. చిన్నోళ్ళు కాపలా కాయాలి. పెద్దోళ్ళు అన్నదమ్ములు నలుగురు ఉన్నారనుకోండి, ఆ నలుగురిలో పెద్దోడు ఉంటాడు. ఆ పెద్దోడి మిగతా ముగ్గురిని కాపలా కాయాలి జాగ్రత్తగా. తల్లిదండ్రిదే కదా బాధ్యత, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఉదాహరణకి కయీన్ని అడిగాడు కదా దేవుడు. ఏం చెప్పాడు దేవుడికి? అప్పటికే ముక్కు కుట్టేసి నాంబోదు అయిపోయాడు కయీను. ఏమంటే ముక్కు కుట్టిన నాంబోదు ఏం చేస్తే తెలిసినా మీకు? అది బుస కొట్టేద్దే. ఏం కొడుతుంది? బుస కొడుతుంది, గొంతులేస్తుంది, ఎన్నైనా చేస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడో ప్రైవేటు మనిషి మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఉంది అక్కడ కయీనికి. నీ తమ్ముని రక్తము నాకు ప్రార్థించింది, మొర్రపెట్టింది. రక్తం మొర్ర పెడుతుందా? మొర్ర పెడుతుందనే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నీకు తెలియదు. ఈ మర్డర్ చేసిన నేను చంపేశాను పలానోడు అనుకుంటాడు వీడు, కానీ రక్తం అక్కడ ఏం చేద్దాం వీడికి తెలదాం. శుభ్రంగా ఆ కత్తట్టుకుని చాడుకెళ్ళిపోయి తాగుకుంటాడు, ఎక్కడో చోటాడు. ప్రతి వ్యక్తి మీద నువ్వేం చేసావో ఆ రక్తం సాక్ష్యం ఇస్తా దేవుడికి రేపొద్దుట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాడు ప్రభు. ఆయన సాకులకి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ప్రతి ఇంటికి వెళ్ళండి, నా యొక్క స్వార్థను ప్రకటించండి, చేర్చుకున్న ఇంటికి శుభమని చెప్పండి. ఏం చెప్పాలి? చేర్చుకున్న ఇంటికి శుభమని చెప్పండి. ఏ ఇల్లు అయినా చేర్చుకోకపోతే నీ పాదాలు ధూళి దులిపోయి అక్కడ. ఏమన్నాడు? నీ పాదాలకున్న ధూళి దులిపోయి అక్కడ. విమర్శ దినమందు నా ధూళే సాక్ష్యం చెప్తుంది నాకు. బైబిల్లో ఉందంటారు ఇది. మత్తయి సువార్త 11 ఉంది, చదవద్దు ఇప్పుడు మీరు. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ధూళి నీ కాళ్ళనున్న బూడిదే సాక్షి చెప్తుందంట రేపు పొద్దుడు దేవుడికి. నమ్ముతారా? నువ్వు నమ్మి తీరాలి అక్కడ. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అది, మనుషులు చెప్పిన మాట కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? నమ్మి తీరాలి అక్కడ. దేవుని స్తోత్రం. మన ప్రవర్తన గురించి, మన జీవితము గురించి కూడా నువ్వు చెప్పలేదేమో సాక్షి. ఒకవేళ నీ కాళ్ళనున్న బూడిదే సాక్ష్యం ఇస్తుంది అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. మన మాటల విషయంలో బైబిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని
దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా.